పాలకూర పప్పు ఎప్పుడు చేసినా చాలా రుచిగా రావాలా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ కందిపప్పు, ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, ఒక కట్ట పాలకూర, కొంచెం కొత్తిమీర, పసుపు, కారం వేసి ఒక 4 విజిల్స్ వేయించుకోండి. 4 విజిల్స్‌కి చక్కగా మెత్తగా ఉడికిపోయిద్ది. తర్వాత దాంట్లో ఉన్న పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ కూడా వంపేసేసుకొని మంచిగా అట్లా వంపేసేసుకొని తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఎందుకంటే పప్పులో చింతపండు వేస్తే ఉడకదు. సో, అందుకే నేను ఇప్పుడు వేసుకుంటున్నా. ఇలా ట్రై చేయండి ఒక్కసారి. చింతపండు వేసి మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్న వాటర్ కూడా వేసేసి మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో అంత కన్సిస్టెన్సీ వరకు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ప్లస్ గీ, పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మెంతిపొడి వీటితో కనుక తాలింపు పెట్టుకుంటే పోపు చాలా రుచిగా ఉండిద్ది. సో, మనం బాయిల్ చేసుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత పక్కన తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అంతే, టేస్టీ పాలకూర పప్పు రెడీ.